ఇటీవల అమెరికాలో దుర్మరణం చెందిన హైదరాబాద్లోని బిఎన్ రెడ్డి కాలనీవాసి చంద్రశేఖర్ మృతదేహానికి మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ నివాళులర్పించారు. చంద్రశేఖర్ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అన్ని రకాలుగా అండగా ఉంటామని అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుని సోదరులకు అర్హులకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరి ఒక దళిత కుటుంబానికి సంబంధించిన సోదరుడు చంద్రశేఖర్ టెక్సస్లో అనుకోని సంఘటనలో ఒక దుండుగొని చేతిలో మరి హత కావటం జరిగింది. మేము మా సహచార మంత్రివర్గ సోదరులు లక్ష్మణ్ కుమార్ గారితో పాటు ఈరోజు వారి మృతదేహాన్ని సంబంధించి వారి కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించడానికి రావటం జరిగింది. 7 రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా ఈ సంఘటన గురించి తెలుసుకున్న పిదపనే వెంటనే అక్కడ ఉన్న మన కాన్సులేట్స్ని, ఎంబసీని కూడా వెంటనే అప్రమత్తం చేసి సంఘటన వివరాలు తెలుసుకొని సంఘటనకు సంబంధించిన దర్యాప్తు వెనువెంటనే చేపట్టాలని ఒక దుర్ఘటన హంతకులతోని చంపబడ్డ మరి ఈ సోదరుడికి సంబంధించిన కుటుంబాన్ని ఆదుకోవాలి అని ముఖ్యమంత్రి గారు మరి వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం తరఫున ప్రకటించడం, దానికి తోడు వారి ఇద్దరు అన్నలు కూడా బాగా చదువుకున్న వ్యక్తులు, వారికి కూడా మరి ప్రైవేటు ఉద్యోగాల విషయంలో వెనువెంటనే చేసే కార్యక్రమంతో పాటు ప్రభుత్వ పరంగా కూడా మేము వారిని అందరినీ కూడా ఆదుకుంటామని మరి మీ ద్వారా మరి వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తూ మరి ఆ చంద్రశేఖర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మేము మా ప్రభుత్వం తరఫున, మా మిత్రులందరి తరఫున ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఏపీకి పారిశ్రామికవేత్తలు పోటీ పడుతున్నారని